రేపు మదర్స్ డే కదా, ఈ అమ్మ సంతోషం కోసం ఉన్నంతలో బాగా చేద్దాం. అడగడం మర్చిపోయాను, ఇక్కడికి అమ్మ వస్తుందంటావా? భక్తులు భగవంతుడి కోసం గుడికెళ్తారు. అమ్మ మాత్రం బిడ్డ ఎక్కడుంటే అక్కడికొస్తుంది బాబుగారు. ఇక్బాల్ బాయ్, ఉన్నంతలో డెకరేషన్ బాగా చేసాం కదా? మంచిగుంది బాయ్. గాయత్రమ్మ గారి పండుగ అంటే మనందరికీ ఖుషిగా ఉంటది. ఏంటి నాయనమ్మా, ప్రసాదం గిన్నెల్లో ఎట్టకుండా దొన్నెల్లో ఎట్టావు? అమ్మగారి ప్రసాదం, అమ్మగారి ఆశీర్వాదం అందరికీ అందాలని ముందే ఇలా చేసి పెట్టాను. మా అమ్మ వస్తుంది, ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తిలోత్తమ మేడం గారు వస్తున్నారా? లేకుంటే దేవుడి దగ్గర ఉన్న అమ్మగారు వస్తారా? ఇక్బాల్, నన్ను కన్న అమ్మాయి మనందరి సంతోషాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వస్తుంది. బాబుగారు, మీరు ఆనందంలో అన్నీ చెప్పేస్తున్నారు కానీ కొన్ని వీళ్లకు తెలియవు కదా. ఓ అవును కదా, తెలుసు అనుకున్నాను. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బాబుగారు, నన్ను కన్న తల్లి గాయత్రీదేవి గారి ఆత్మను నా భార్య నైని చూడగలుగుతుంది. మా అమ్మ ఆత్మతో తను మాట్లాడుతుంది. కొడుకు లేని అదృష్టం కోడలికుంది. మీరు పుణ్యం మూట కట్టుకోండిరమ్మా. ఆ మాటే, ఆ మూటే ఇప్పుడు తన కడుపులో అపురూపంగా పెరుగుతుంది. ఇంకో 6 నెలలు ఆగితే మేం కూడా అమ్మగారిని చూడొచ్చు. మా అందరికి దారి చూపించిన అమ్మని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాం సాబ్. మదర్స్ డే శుభాకాంక్షలని నాయనమ్మకు కూడా చెప్పాలి. చూసావా అమ్మా, నీ రాక కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. నైని, అమ్మొచ్చింది. మీ అమ్మే వచ్చింది బాబుగారు. హాయ్ చెల్లి. ఏంటి నైని, ఎప్పుడూ లేంది వదిన్ని చూడగానే చేతులు జోడించావు? భయమా? భక్తి. అత్తయ్య గారంటే ఉండాల్సింది అదే కదా. వీళ్ళకి అర్థం కాదులే చెల్లి, మీరు అర్థం చేసుకోవాల్సిందే ఉంది. ఆంటీ తీసుకొచ్చింది మనీ కాదు, మనీ ప్లాంట్ మాత్రమే. నాన్న విశాల్, కష్టపడి పైకి రావాలన్న ఆలోచన ఉన్న నువ్వు త్వరగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ మదర్స్ డే సందర్భంగా నీకు ఈ మనీ ప్లాంట్ గిఫ్ట్ ఇస్తున్నాను. దీనికన్నా వేగంగా నువ్వెదగాలి. అమ్మా, నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను.
ఇదేంటి నేనింకా ఇవ్వకముందే నా చేతులు అప్రయత్నంగా మనీ ప్లాంట్ ని విశాల్ చేతిలో పెట్టాయి. బాబు గారికి మీ చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందమ్మగారు. ఏయ్ నైని, ఇచ్చింది చిన్నొదిన, పెద్దొదిన కాదు. ఇవాళ ఈ ఆంటీనే ఆ ఆంటీలా కనిపిస్తుందేమో పాపం. పాపం అని జాలి పడ్డమెందుకు? ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉంటే గాని తిలోత్తమత్తయ్య ఇలా కనబడి చావదు. ఏంటే గొడుగుతున్నావు? ఆ చాలా గొప్ప విషయం అంటున్నాను పిన్ని. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్. ఓకేనా? అమ్మా, నన్ను కన్న తల్లి వచ్చి నన్ను ఆశీర్వదిస్తుంది అనుకున్నాను. ఇక్కడికి నువ్వు రావేమో అనుకున్నాను, కానీ వచ్చావు. హ్యాపీ మదర్స్ డే అమ్మా. నైని పట్టుకో. ముందుకు రండి అత్తయ్య గారు. పర్వాలేదు. ముందుకు రండి అత్తయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ నాన్న. నువ్వు నిండు నూరేళ్లు సంతోషాలతో బాగుండాలి నాన్న. త్వరలోనే నీకు కూతురయ్యి నిన్ను నాన్న అని పిలుస్తాను. అప్పుడు నేను కూడా నీకు హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని విష్ చేస్తాను. అలా చూస్తారేంటత్తయ్యా? కొయ్యలా నిల్చున్నారెందుకు? విశాల్ హ్యాపీ మదర్స్ డే అని విష్ చేయగానే థ్యాంక్స్ అని చేయి చాచాలి కదా. ఏం జరుగుతోంది నాకు? నేనేం చేయకుండానే చెయ్యి అందిస్తున్నట్టుంది. ఇది నిజమేనా భ్రమనా? నన్ను పట్టుకుని నడిపించిన చేతులకి సదా రుణపడి ఉంటానమ్మా. మీరు మంచి పని చేస్తున్నారు అమ్మగారు. ఇలా అయినా తన రాతి గుండె కరుగుతుందేమో చూడాలి. ఐ లవ్ యూ అమ్మా. మీ టూ విశాల్. ఇలా చేస్తుంది నేనేనా? అసలు ఇక్కడికొచ్చింది నేనా కాదా? అంతా అయోమయంగా ఉంది. రామ్మా, అమ్మ ఫోటో దగ్గర నువ్వే దీపారాధన చేయి. నేనా? హక్ చేసుకుని లాలించిన మీరే దీపాలు వెలిగించాలత్తయ్యా. అంతేనంటారా? దురేంద్ర ఆంటీ, తిలోత్తమ ఆంటీ కొత్తగా బిహేవ్ చేస్తున్నట్టు లేదు. ఎందుకొచ్చిందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. మీరేం శ్రమించనక్కర్లేదు అత్తయ్య గారు. అంతా అమ్మగారే చూసుకుంటారు. అంటే గాయత్రి అమ్మగారి ఫోటో దగ్గరికి వెళ్తే చాలు, జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అంటున్నాను. ఈ నైని గారడి విద్యం చేయటం లేదు కదా? కపట ప్రేమ చూపించాలని వచ్చిన తిలోత్తమకు భయభక్తులు నేర్పించాల్సిందేనైని. అగ్గి పెట్టే అక్కడే ఉంది.
మనసుంటే మార్గం ఉంటుంది కూడా. అమ్మా రామ్మా రామ్మా. నిన్ను పెంచిన తల్లి రాదు నాన్న, నేనే తీసుకువెళ్ళాలి. నేను వెళ్ళట్లేదు. నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు? అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను. ఇక లాభం లేదు. దీపారాధన చేయాల్సిందే. ఏం జరుగుతోందని ప్రశ్నిస్తే వీళ్ళందరి ముందు ఫూల్ నెయ్యేలా ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే అక్క. నీ చల్లని చూపు మా మీద ఎప్పుడూ ఉండాలి. నైని రా, నువ్వు కూడా దండం పెట్టుకో. తప్పకుండా అత్తయ్య గారు. అత్తయ్య, కొడుక్కి మనీ ప్లాంట్ గిఫ్ట్ గా ఇచ్చారు, మరి కోడలికి ఏమిస్తారు? ఒక్కరికిస్తే ఇద్దరికి ఇచ్చినట్టు అనుకోవే. విడదీయరాని జంట కదా. అత్తయ్య గారు ఇక్కడికి రావడమే పెద్ద కానుక నాకు. ఆవిడ గారిచ్చిన మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఈ 10 పైసలు బిళ్ళ పెడతాను. $10 పైసలు. ఆఫ్టర్ ఆల్ 10 పైసా. చెల్లని నాన్నం పోగొట్టుకున్నా పర్వాలేదని అక్కడ పెట్టావా నాయని? పోగొట్టుకోవడం కాదు కసమ్మా, రాబట్టుకోవడం కోసమే జరుగుతుంది. అదేలా? అలా ఎలా? అమ్మా చెట్టుకు డబ్బులు కాస్తాయి అని పుండరీనాథం తాతయ్య గారు రాసిన ఆ కాగితంలో 10 పైసల బిళ్ళని చిత్రంగా గీశారు. చిత్రమే. అవునత్తయ్య, ఈ కాయిన్ లక్ష్మీదేవి అమ్మవారి పటంలో ఉండేది. గ్లాస్ బ్రేక్ అయి బయట పడితే ఆశ్చర్యపోయాను. నైని, ఎంతకు మించి వివరాలు చెప్పొద్దని చెప్పు. ఎందుకంటే ఆవేశపరుల కన్నా ఆశపరులతోనే ప్రమాదం. బాబుగారు, పాతకాలంలో దేవుడి పటాల్లో నాణేళ్లు పెట్టి పూజించే అలవాటు ఉండేది. అంతేకాని ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అవునవును, నా చిన్నప్పుడు నేను చాలా చూశాను. మా పుట్టింట్లో కూడా 2-3 ఫోటోల్లో పెట్టారు దుర్ద పిన్ని. కానీ ఇలా పేపర్లో రాసి పెట్టలేదే. లేదు,
కారణము లేకపోలేదు. మనీ ప్లాంట్ కూడా యాదృచ్ఛికంగా గిఫ్ట్గా ఇవ్వడమైంది. ఈ 10 పైసలతోనే కొత్త ప్రస్థానం మొదలుపెట్టి ఉన్నత స్థానానికి ఎదగాలన్న ప్రగాఢమైన కోరిక ఉండనే ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పండి అత్తయ్య గారు. నేను చెయ్యి కలుపుతాను నైని. విజయాన్ని సాధిస్తావు నువ్వు. అత్తయ్య గారు, మీరైతే చెయ్యి కలిపి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. అవసరం లేదులే నైని. రెపరెపలాడే ఈ కాగితమే నీ ఆశయమని తెలుస్తున్నప్పుడు, నీ మొహంలో ఆత్మవిశ్వాసం పొంగుకొస్తున్నప్పుడు నేను ఆల్ ది బెస్ట్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వనుకున్నావంటే మా గాయత్రక్క ఆశీస్సులతో సాధిస్తావు కూడా. అక్షర సత్యం చెప్పారు. అమ్మగారు మీ దగ్గరే ఉండి మీరన్న ప్రతి మాటను నిజం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. త్వరలోనే ఆగమేఘాల మీద గెలుపు దౌడు తీసుకుంటూ వస్తుందనుకుంటున్నాను. ఆల్రెడీ బయలుదేరుంటుంది కూడా. నీ నాలిక మీద 10 పైసల బిళ్ళంత మచ్చ ఉందేమో. ఏదంటే అది జరిగిపోయిన సందర్భాలు కోకొల్లలున్నాయి. అవునత్తయ్య, నైని మనసుకి అలా అనిపిస్తుందో ఏమో, వెంటనే చెప్పేస్తుంది. ఆ తర్వాత జరిగే వాటి గురించి అందరితో చెప్పుకోవాలి అనిపిస్తుంది. సాబ్, నైనమ్మ మాటే కాదు, పాట కూడా మస్తుగుంటది. అవునాయనమ్మా, ఒక పాట పాడండి. అమృతం తాగినట్టుంటుంది, ఆనాక పులిహార తిన్నట్టుంటుంది. నైనమ్మ పాట పాడాలి, 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 నైనమ్మ పాట పాడాలి, నైనమ్మ పాట పాడాలి, పాడాలి, పాడాలి. నాకన్నా మా ఆయన బాగా పాడతారు. సాబ్, మీ ఇద్దరు పాడండి, మజాగా ఉంటుంది. అందరూ రిథమిక్ గా క్లాప్స్ కొట్టండి. సాంగ్ స్టార్ట్ అవుతుంది. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా.